జై గురుదేవ. యువ సామ్రాట్, పారలౌకిక విద్యా విశారదుడు, క్షరాక్షర వివేచన విద్యా సంపన్నుడు, బోధస్థితి పురుషోత్తముడు, శ్రీమద్ రాజాదిరాజ మహారాజ రాజయోగీంద్ర చంద్ర అచల గురు సార్వభౌమ శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమః. భగవద్గీత గురువుగారు భావార్థం చెప్పుచున్నారు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. వందే గురు పరంపరం ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుభయార్య సద్గురుభ్యో నమో నమః. మనం ఇప్పుడు సాక్షాత్ పరమాత్మ స్థానాన్ని అలంకరించి సమస్త విద్యలను గురు కృపకు పాత్రులైనటువంటి శ్రీ భగవానుడైన కృష్ణుని ద్వారా విని ధరించినటువంటి బోధను మనం అందరం ఈరోజు వింటున్నాము. మనము ముందుగానే చెప్పుకున్నాము, ఒక సద్గ్రంథాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. మనలో ఉన్నటువంటి అజ్ఞాన అవివేకాలు తొలగిపోయి యథార్థ జ్ఞానము మనకు లభిస్తుంది ఆ గ్రంథాన్ని పఠించడం వల్ల. తద్వారా మన జీవన విధాన పద్ధతుల్లో మనం సద్గుణాలు మరియు అత్యుత్తమమైనటువంటి పెద్దలు మనకు చూపినటువంటి జ్ఞానం అనే ప్రకాశాన్ని మనం పొందుతాము. తద్వారా జీవితము సరళంగా, ప్రియంగా, నిర్మలంగా, నిర్భయంగా, నిత్యానందభరితమై ఉంటుంది. అటువంటి ఉత్తమోత్తమైన ఫలాలు ఒక గ్రంథాన్ని చదవడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ మనకు లభిస్తాయి. చేసిన కష్టము ఊరకనే పోదు, దాని ఫలితం ఉంటుంది. మనము ఉద్యోగం కోసము చదవడము, ఆ పరీక్షలు రాయడం, ఆ కష్టము చేస్తే ఫలితం ఉంటుంది. వ్యవసాయంలో మంచి పంటలు రావాలి అంటే వెనుక కష్టం చేయాలి. అంటే వేద ఫలాలను మనం అనుభవించాలి. వేద సారులమై జీవితంలో నిత్యానుష్ఠానము కలిగి జీవించాలి అంటే పెద్దలు చెప్పినటువంటి ఆ గ్రంథాలను ఎవరైతే విని చదువుతారో వారికి ఆ ఫలితం ఉంటుంది. ఎంత కష్టపడి శ్రమపడి ఈ పని చేస్తే అంత కష్టం ఉంటుంది, మన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దీనికోసం ఆయా పనుల్లో ఆ రంగాల్లో మనం అపూర్ణాభివృద్ధి కావాలి అంటే ఎంతో కష్టం చేస్తాం, శారీరకంగా, మానసికంగా. ఇప్పుడు ఈ వేద విద్యను తెలుసుకొని తరించాలంటే శారీరక శ్రమ అవసరం లేదు. కూర్చొని నిర్మలమైన ఒక ప్రదేశంలో మనస్సుతో దీని శ్రమ చేయడం, వినడం అంతే, మనసు పెట్టి. అట్లా మనకు ఎంతో ఉపయోగము, ప్రయోజనమైన బోధ లభిస్తుంది. ఇప్పుడు భగవంతుడే చెప్పినటువంటి గీత అనగా హద్దు, దానిలోనే జీవించాలి, దాన్ని దాటకూడదు. మనం సీత లక్ష్మణుని గీతను అతిక్రమించి చాలా కష్ట నష్టాలు పడింది, ఎంతో మంది బాధపడ్డారు. అంటే మనం కూడా ఇక్కడ సాక్షాత్ భగవంతుడు చెప్పిన గీత, దీని లోపల ఇందులో ఉండే సారాంశాన్ని మనం గ్రహించి మన జీవితము ఆ సారానికి వెలుపలకి పోకుండా ఆ హద్దులోనే ఉంటే ఎంతో ఉత్తమ ఫలాలు మనకు లభిస్తాయి ఈ గీత ద్వారా. ఇటువంటి గీతను మనం వినాలని సంకల్పించి వింటున్నాము. ఇది ఒక కథ రూపకంగా ప్రారంభమవుతుందని చెప్పుకున్నాము. ఇందులో చంద్రవంశపు రాజులైనటువంటి వీళ్ళే కౌరవులు, కురువంశస్థులు. ఇందులో కౌరవులు, పాండవులు ఉన్నారు. కురువంశం వీళ్ళు దాయాదులు అనగా అన్నదమ్ముల పిల్లలు. రాజ్య భాగానికి ఒక సమస్య వచ్చినప్పుడు అప్పటి రాజైన దుర్యోధనుడు తమకు సోదరులైనటువంటి ధర్మరాజుకు, భీముడు మొదలైన సమూహం 5 మందికి కలిపి రాజ్యము ఇవ్వడు. ఎంతమంది ఇవ్వమని చెప్పినా వినడు.
అంతా నేనే పరిపాలించాలి అని ఆయనకు ఈ దేశాధిపత్యము పైన ఎనలేనటువంటి అభిమానము. కృష్ణుడు చెప్పినా వినడు, ఇంకా యుద్ధము అనివార్యమవుతుంది. ఆ కృష్ణుడు అప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి దుర్యోధనుడు అర్జునుడిని చూసి అర్జునుడికి ఒక అవకాశం ఇచ్చింటాడు. నేను యుద్ధ భూమిలోకి వస్తాను, ఒక రథానికి సారథిగా ఉంటాను, యుద్ధం మాత్రం చేయను. ఆ రథాన్ని బాగా నడపగలుగుతాం, ఆ చాతుర్యం నాకున్నది. ఇంకా ఓ దుర్యోధన, నేను ఈ విధంగా నేను మీ యుద్ధంలో ఇరుపక్షాల మధ్య ఒకరికి సహాయపడతాను. ఇంకా నాతో సమానమైన 10,000 మందిని ఒకవైపు పెట్టి నీకు వారితో సహాయం చేయిస్తాను అన్నప్పుడు అర్జునుడు ఈ కృష్ణునే కోరుకుంటాడు, నువ్వే వస్తే మాకు చాలు, ఆ 10,000 మంది అవసరం లేదు అని. ఎందుకు ఈ కృష్ణుడు కోరుకున్నాడు అర్జునుడు? ఈయన సర్వశక్తివంతుడు. సమస్త అక్కడ ఉన్నటువంటి ఆ కౌరవ సైన్యములో ఉన్నటువంటి వారిని గురించి, ప్రతి ఒక్కరిని గురించి తెలుసు ఆయన. ఇంత సమర్థుడు, సమస్త విషయాలు తెలిసిన మహనీయుడు ఈయన ఉంటే ఇంకా అపజయం ఉండదు. ఆ పద్ధతిలో ఆ మాట కట్టుబడి కృష్ణుడు యుద్ధం ప్రారంభం ముందు అర్జునుడికే రథసేన సేవకునిగా, రథాన్ని నడిపే సారథిగా పోయినప్పుడు అక్కడ అర్జునుడు ఆ కృష్ణుని యుద్ధానికి ప్రారంభం ముందు తన రథాన్ని ఇరుసేనల మధ్యలో పెట్టమని చెప్తాడు. నేను ఎవరెవరు యుద్ధం చేయాలో చూడాలని. అది చూసినప్పుడు కృష్ణుడు అలాగే చేస్తాడు. అది చూసినప్పుడు ఆయనకు నేను చేయవలసినది వీరా, రోజు నేను చూసిన వాళ్ళే తాతైన భీష్మాచార్యుడు, గురువైన ద్రోణాచార్యుడు, గురుపుత్రుడైన అశ్వత్థామ, ఇంకా ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వికర్ణుడు, వీళ్ళందరూ కూడా మనవారే కదా. వీరిని చంపి ఆ రాజ్యభోగ భాగ్యాలు అనుభవించకపోతే ఏమవుతుంది? ఆ పాపం అంతా నాకెందుకు, యుద్ధం చేయనంటే. అప్పుడు కృష్ణుడు యుద్ధ భూమిలోకి వచ్చి, యుద్ధం చేయకుండా పోతే అసమర్థుడు అంటారు, తిరిగివాడు అంటారు, మరియు చేతగాని వాడు అంటారు. నువ్వు క్షత్రియుడవు, నీ ధర్మాన్ని సవ్యంగా దివ్యంగా పాటించాలి, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగించాలని చెప్తూ, అప్పుడు నువ్వు ఎవరిని చంపుతావు నాయనా? నీకు చంపే సత్తా ఉందా? లేదు. ఆత్మ అనేది చంపబడేది కాదు, చావబడేది కాదు అని ఈ పద్ధతిలో ఎన్నో కోణాల్లో పోటీ. అర్జునునికి యుద్ధ రంగంలో ఆయన యుద్ధం చేయనప్పుడు కార్యోన్ముఖుని చేసేకి, ఆయనలో ఉండే మోహాన్ని, అభిమానాన్ని పోగొట్టేకి ఇది ఏర్పడుతుంది. ఈ క్రమములో యుద్ధము ప్రారంభమైన తరువాత భీష్ముడు మరణిస్తాడు 10 రోజుల తరువాత. అప్పుడు విదురుని పిలిపించి, ధృతరాష్ట్రుడు యుద్ధ భూమిలో ఏమేమి జరిగింది చెప్పమని ముందే ఆ విదురుడు భీష్ముని మరణ వార్తను తీసుకొని వస్తాడు. ఆ వార్త విని ధృతరాష్ట్రుడు వ్యాకుల్యత చెంది, అంత గొప్పవాడే మరణించాడంటే ఇంకా మా కుమారులకు జయం ఉండదని భయపడి, మొదటి నుంచి ఏమేమి జరిగిందో విదురా చెప్పు అన్నప్పుడు సంజయుడు, నేను విదురుడు అంటున్నాను. అప్పుడు సంజయుడు అక్కడ ప్రారంభిస్తాడు. ఆయనకు ఒక వరం ఉంటుంది, ఎక్కడ ఏం జరిగేది ఇక్కడే ఉండి తెలుసుకునే జ్ఞానం ఉంటుంది. ఆ పద్ధతిలో సంజయుడు దుర్యోధనుడు మొదట అడుగుతాడు, కురుక్షేత్రము ధర్మక్షేత్రమునైనా
అటువంటి ధర్మక్షేత్రంలో కురువంశస్థులైన కౌరవులు పాండవులు యుద్ధము చేయకోరి సమావేశమైన అటువంటి సమావేశమైన తరువాత ఏమేమి జరుగుతున్నదో నాకు చెప్పు సంజయ అని అడుగుతాడు. మొదటి శ్లోకం. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు సంజయుని ఈ ప్రశ్న అడిగినాడో యుద్ధరంగంలో మావారైనటువంటి దుర్యోధనాదులు పాండురాజు వారసులైన ధర్మ, భీమ, అర్జున మొదలైన వారు ఇరుపక్షాలుగా ఉండి యుద్ధం చేయగోరినారు కదా. ఆ తరువాత ఏమైంది, ఎలా యుద్ధం ప్రారంభమైంది చెప్పు అంటే అప్పుడు సంజయుడు చెప్తాడు. యుద్ధ ప్రారంభంలో ఇరు సేనలు మోహరించి ఉండాలి, యుద్ధం చేయాలని. అటువంటి సమయంలో దుర్యోధనుడు పాండవుల యొక్క సమూహాన్ని, ఆ పాండవ సైన్యాన్ని చూసి తన గురువు మరియు తన పక్షములో ఆ సైన్యాన్ని ఒక ఫ్యూడముగా, అంటే ఒక సమూహంగా మార్చే పాత్ర ఇది. అయితే కౌరవ సైన్యానికి అధ్యక్షుడు భీష్ముడు, ఇక్కడ పాండవ సైన్యానికి అధ్యక్షుడు భీముడు. సేనాపతి, అధ్యక్షుడు కాదు, సేనాపతి ఆ పదం. ఆ పాండవ పక్షములో ఉండే ఆ సేనలను వివిధ విభాగాలుగా విభజించేది దృష్టద్యుమ్నుడు. అది వాళ్ళ పాత్ర. అటువంటి సమయములో ఈ దుర్యోధనుడు పాండవ సమూహాన్ని చూసి వారి యొక్క సైన్యాన్ని ఒక విభాగాలుగా విభజన చేసే ఆచార్యుడైన ద్రోణాచార్యుని దగ్గరికి పోయి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ శ్లోకం ప్రారంభంలో చెప్తాడు సంజయుడు ధృతరాష్ట్రుడు. ఏమని చెప్తున్నాడు ఈ సంజయుడు ఆ ధృతరాష్ట్రునికి? యుద్ధము ప్రారంభ సమయంలో దుర్యోధనుడు, మీ కుమారుడు, పాండవ సైన్యాన్ని చూసి ఆ వార్తను తీసుకొని పోయి ద్రోణాచార్యునితో, ఓ ద్రోణాచార్య, చూడు, ఇక్కడ పాండవ సైన్యం అంతా మీ శిష్యుడు, మహాబుద్ధిమంతుడు, మహారథుడైనటువంటి ద్రుపదరాజు కుమారుడు దృష్టద్యుమ్నునిచే ఒక వ్యూహముగా, ఒక సమూహంగా, విభాగాలుగా మోహరింపబడి ఉంది. అందులో మహాబలశాలులు, మహాబుద్ధిశాలులు, మహాయుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఎందరో ఉన్నారు అని చెప్పి వాళ్ళల్లో కొంతమంది పేర్లు చెప్తున్నాడు. మనం నిన్న చెప్పుకున్నాము ఆ పేర్లు కూడా. పాండవ పక్షంలో భీమార్జునులు ఉన్నారు. వీళ్ళు మహాబలాఢ్యులు. వీళ్ళ చేత దుర్యోధనుడు చిన్నప్పుడు ఎన్నిసార్లు దెబ్బలు తిని ప్రాణాపాయం వరకు వచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళా యుద్ధం చేయబోయినాడంటే చూడు, దాపురించింది పోయే. ఇంత గొప్పవారు ఉన్నారు ఆ భీమార్జునులు. అలాగే ఆ పాండవ సమూహములో యుయుధానుడు అంటే అత్యంత పరాక్రమవంతుడు, అతిశయముగా గొప్పగా యుద్ధము చేసే నైపుణ్యము కలిగిన వాడు. ఇతనికే సాత్యకి అని పేరు కూడా ఉంది. ఆ తరువాత విరాట రాజు, ఇతని దగ్గరే పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఈ విరాట్ రాజు పుత్రి
పుత్రికైన ఉత్తరనే అర్జునుని కుమారుడైన అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఇంత బంధుత్వం ఉంది. ఈ విరాట్ రాజు కూడా మహాబల పరాక్రమవంతుడు. ఇంకా ద్రుపద రాజు ఉన్నాడు, ఈయన ఇంకా బల పరాక్రమవంతుడు. ఇతని కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఆ పాండవుల సైన్యాన్ని విభాగాలుగా విభజన చేసి యుద్ధానికి కూర్చిపెట్టినాడు. భీష్ముడు యుద్ధం చేయడు. శిఖర్ నేను చూస్తే ఈ ద్రుపద మహారాజు కూతురే ద్రౌపది. ఆ ద్రౌపదిని ఈ పాండవులు 5 మంది వివాహమా. ఇంకా వీళ్ళంతా బంధువులు. వీళ్ళందరూ కూడా నశించిపోతారా ఈ యుద్ధంలో. ఆ తరువాత దృష్టకేతు, ఇతడు సేది దేశపు రాజు శిశుపాలుని పుత్రుడు. వీరి సోదరి రుణుమతి. ఈమెనే నకులుడు వివాహం చేసుకున్నాడు. ఇంకా పురుజిత్ అనేవాడు యుద్ధములో ఎవరితన్ని జయించలేడు. ఈ పురుజిత్తు కుంతి భోజుని సహోదరుడు. కుంతి భోజుడు కుంతి తండ్రి, అంటే కుంతీదేవికి చిన్నాన్న అవుతాడు. కుంతి భోజుడు కూడా మహాబల పరాక్రమవంతుడు. ఈయన కృష్ణుని యొక్క వసుదేవుని తండ్రికి మేనత్త కుమారుడు. వీరి సోదరిని వసుదేవుని సోదరి యొగు కృత అనే ఆమె కుమారునిగా పెంచినారు ఇతని. అందుకే ఇతనికి కుంతి భోజుడు అని పేరు వచ్చింది. శైప్య అంటే శిబిగోత్రమును పుట్టిన మహాయుద్ధ వీరుడు. ఇంకా యుధామన్యుడు అంటే యుద్ధములో అతి కోపముగా అతి ఉత్సాహముగా సంచరించి జయాన్ని పొందేవాడు. ఉత్తమౌజుడు అంటే మహా తేజస్సు కలిగిన వాడు. సౌభద్ర అంటే సుభద్ర కుమారుడు అభిమన్యుడు. 5 మంది ఉప పాండవులు. ఇంకా చూడు, ఈ విధంగా ఇంకా ఈ సమూహం అంతా రథులు, అతిరథులు, అతిరథ మహారథులు, అతి మహారథులు, ఇట్లా ఎంతో మంది యుద్ధము చేయగోరి పాండవ సమూహములో పాండవ విజయకాంక్షను కోరుతున్నారు. ఇటువంటి వారు ఆ పక్షములో ఉండాలి. ఓ భీష్మాచార్య, ఇంకా మన పక్షములో ఎవరున్నారో విను చెప్తాను. మన సమూహములో కొంతమంది ఉన్నారు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఏం చెప్తున్నాడు ఈయన? తాన్ అంటే ఆ మన సమూహాన్ని, మన వారలు. సంజ్ఞ అర్థం అంటే గుర్తు కొరకు. సంజ్ఞ అంటే గుర్తు. ఆ గుర్తు కొరకు నేనేం చెప్తున్నాను? మన సమూహములో ఉండే వారిని గురించి కూడా చెప్తున్నాను, విను. బ్రవీమి అంటే చెప్పుతున్నాను, తే అంటే మీకు. తాన్ బ్రవీమితే, మన పక్షములో ఉండే వాళ్ళని గురించి కూడా చెప్తున్నాను. అస్మాకంతు అంటే మన పక్షమున, మన వర్గములో ఉండేవాళ్ళు. విశిష్ట అంటే మహాశ్రేష్ఠుడు. ఏ అంటే ఎవరైతే ఉంటారో, తాన్ని బోధ ద్విజోత్తమ, దాన్ని గురించి మీకు బోధిస్తాను, తెలుసుకును ఒకసారి. నాయక మమ సైన్యస్య, మమ అంటే మన యొక్క సైన్యములో నాయకులైన వారు, మహా తేజోవంతులు, బలపరాక్రమవంతులు ఎవరు ఉన్నారో చెప్తా విను. మొట్టమొదట భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమ దత్తిర్నయ యద్రథ.
అన్యేచ బహువ శూర మదర్తే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఇతను కూడా చెప్తున్నాడు పాండవ పక్షంలో ఎంత బలపరాక్రమవంతులు ఉన్నారో వారితో సమానమైన బలపరాక్రమవంతులు ఇంకా వరప్రసాదం కలిగిన వారు మహామహా వరాలు పొందినటువంటి వారు మన పక్షంలో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు మన పక్షంలో? భవాన్ అంటే మీరు, సంస్కృతంలో భవాన్ అంటే మీరు అనే సమానార్థం తీసుకుంటానే వాళ్ళతో సమానమైన బలపరాక్రమం కలిగిన మీరు. ఇంకా భీష్మచ్చ, భీష్ముడు ఈయన మహా వ్రతాన్ని పూన్నాడు. ఇతని తల్లి మొట్టమొదట ఒక నియమము పెట్టి పెళ్లి చేసుకుంటాది ఇతని తండ్రిని, సత్యవతి పరాశరు శంతన మహారాజు. గంగాదేవి కుమారుడే ఈ భీష్ముడు. ఇతనికి దేవవ్రతుడని పేరు. ఈ శంతన మహారాజు ఒకసారి యమునా తీరమునకు పోయినప్పుడు ఆ ప్రాతకాల సమయంలో చాలా సౌందర్యంగా గంగాదేవి కనపడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. ఆమె కండిషన్ పెడతాడు, నేను ఏ పని చేసినా నువ్వు వద్దనకూడదు, అలాగైతే చేసుకుంటా. నువ్వు ఎప్పుడు వద్దంటావో అప్పుడు మళ్ళీ నీ దగ్గర ఉన్నాను, నేను ఒప్పుకుంటాను. ఆమెను వివాహం ఆడతాడు. ఆమె మొదట పుత్రుడు కలుగుతానే ఆ గంగలో పడేస్తాడు. దానికి వెనుక ఒక కథ ఉంటుంది, మళ్ళీ ఎందుకు పడేసేదాన్ని. ఆయన బాధపడతాడు, అడ్డు చెప్తే మళ్ళీ నా దగ్గర ఉండదు కదా అనుకొని అట్లే కాముగా ఉంటాడు. ఇట్లా మా 7 మంది సంతానాన్ని పడేస్తాడు. ఆయన 8వ సంతానాన్ని పడేసేటప్పుడు అడ్డు చెప్తాడు. చెప్తానే ఆమె నేను ఈ బాబుని పెంచి మళ్ళీ నీకే ఇస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడే ఈ దేవవ్రతుడైన భీష్ముడు. ఈయన మళ్ళీ సత్యవతిని చూసి వివాహము చేసుకోవాలా అని కోరిక కలుగుతాడు. అప్పుడు ఆ సత్యవతి తండ్రి ఇతనికి ఒక కండిషన్ పెడతాడు. శంతన మహారాజు, నీకిప్పుడు కలిగే సంతానానికి రాజ్యాధికారం ఇస్తే మేము మా పాపనిస్తాము. ఇంక ముందే భీష్ముడు ఉన్నాడు, గొప్ప యోధుడు, సులక్షణ సంపన్నత కలిగిన వాడు, మహనీయుడు. ఆయనకు రాజ్యాధికారం ఇవ్వాలి, కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆ సత్యవతి కుమారులకు ఆ సంతానానికి రాజ్యాధికారం ఇవ్వలేక చాలా దిగులుగా, ఏ పని చేయకుండా బాధగా ఉంది. దీన్ని గమనించిన భీష్ముడు ఆ తండ్రి బాధ కారణం వేరే వాళ్ళతో తెలుసుకొని అప్పుడు ఆ సత్యవతి దగ్గరికి వెళ్ళి, నువ్వు పెళ్లి చేసుకో మా నాన్నను, నేను ఆజన్మాంతరము బ్రహ్మచారిగా ఉంటాను అని అప్పుడు ఒక ప్రతిజ్ఞ పూనుతాడు. ఆ మాట కోసం జీవితం అంతా అలాగే ఉండిపోదు. అంత గొప్పదైనటువంటి వ్రతాన్ని పూని వ్రతభంగము కాకుండా జీవితము జీవించిన మహనీయుడు భీష్ముడు. ఇంకా ఈయనకు చాలా యుద్ధ విద్యల్లో చాలా నైపుణ్యం ఉంది. ఈయనకు స్వచ్ఛంద మరణము వరం కూడా ఉంది. ఆయన ఎప్పుడు చనిపోడు. నేను ఇంకా చనిపోవాలి అని అనుకొని ఆయనగా చనిపోతేనే చనిపోతాడు, కానీ ఆయన ఎవరో చంపినా చనిపోడు. ఎవరు కాల ప్రవాహంలో తీసుకొని పోలేరు. ఆయనకు అంత గొప్ప వరం ఉంది. ఇంత గొప్ప వరము కలిగిన భీష్ముడు మన సేనలకు నాయకుడు. ఇంక ఈయనతో సమానం ఎవరు లేరు, కౌరవుల్లో లేరు, పాండవుల్లో లేరు.
అంత గొప్పవాడు మన పక్షంలో ఉన్నాడు. ఇంకా మీరు మీ కథ వేరు. భీష్ముని గురించి ముఖస్థుతి చేయలే ఇక్కడ ఈ శ్లోకంలో. మీరు చాలా గొప్పవారు. ఇంకా కర్ణ, ఈ కర్ణుడు అనే ఆయన ఎవరు? పాండవులకు తల్లి అయిన కుంతీదేవి తనకు పెళ్లిగాక ముందు తన రాజ్యానికి వచ్చిన దుర్వాస మహర్షికి బ్రహ్మాండమైన శుశ్రూషలు చేస్తారు. ఆయన గురువు అని. ఆయన పోయేటప్పుడు ఒక వరం ఇస్తాడు. ఇదిగో ఈ మంత్రాన్ని నీవు స్మరించుకుంటే నువ్వు ఎవరినైతే స్మరిస్తావో వాళ్ళు ప్రత్యక్షమై నీకు సంతానాన్ని ఇస్తారు అని. ఆ వరాన్ని పొందినటువంటి కుంతీదేవి ఆ వరం నిజమో అవుతుందో కాదోనని పెళ్లి కాక ముందే స్మరిస్తారు. సూర్యుని చూసి స్మరిస్తారు. సూర్యుడు వచ్చేస్తాడు. ఏమి భయపడి పెళ్లి కాక ముందే నాకు సంతానం ఉంటే ఇబ్బంది అవుతుంది, నేను ఊరికైనా ఆ మంత్రాన్ని స్మరించాను అంటే, మేము ఒకసారి వస్తే తిరిగి వెనుకకు పోము, అలా పోకూడదు, ధర్మం కాదని. అయినా నీకు అన్యత్వం చెడకుండా నీ కుమారుని ఇస్తాను, ఎవరికి తెలియకుండా నేనే పెంచి పెద్ద చేస్తానని మాట ఇస్తాను. తద్వారా ఆయన కుంతీదేవికి పెళ్లి కాకముందే కర్ణుడు కలుగు. అతన్ని ఇంకా సమాజంలో పెంచి పెద్ద చేస్తే చెడ్డ పేరు వస్తుందనే భావనతో ఒక బంగారు పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెడతాది ఆ ప్రవాహం. కొంత దూరం పోయిన తర్వాత ఆ పెట్టెను దాసమహారాజు చూసి ఆ బాబును పెంచి పెద్ద చేస్తాడు. ఈ కర్ణుడు అక్కడ పెరిగి పెద్దయి ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలన్నప్పుడు ఆయన రాజపుత్రులకే నేను క్షత్రియులకి ఈ విద్య నేర్పిస్తాను, నువ్వు అటవిక రాజు కుమారుని అంటున్నావు, మీకు నేర్పే కాదని పంపిస్తే ఆ ప్రతిమను పెట్టుకొని గురువు ప్రత్యక్షంగా లేకపోయినా ఎంతో విద్య నేర్చుకుంటాడు. ఎంతో బలపరాక్రమవంతుడు ఈ కర్ణుడు. కాల ప్రవాహంలో దుర్యోధనుడు ఇతనితో స్నేహితం చేసి అంగరాజ్యాన్ని ఇచ్చి అంగరాజుగా మార్చి చాలా ఇద్దరు మిత్రులుగా ఉంటారు. ఇంకా ఈ కర్ణుడు ఎన్నో వరాలు పొంది సహజ కర్ణ కొండలములు కలిగి కర్ణ కొండల కవచములతో పుట్టింటాడు. పుత్రుడైన అర్జునుడు ఇతన్ని సంహరించలేడని మారు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ కర్ణునికి ఉన్నటువంటి సహజ కర్ణకొండలాలను తీసుకుని వెళ్ళిపో. అయినా ఈయన యుద్ధం చేసి కొంతకాలానికి ఆ యుద్ధ భూమిలో మరణిస్తాడు. నేను గొప్ప యోధుడు. ఇంకా కృపాచార్యుడు, ఈయన ఇంకా చాలా గొప్పవాడు. గౌతమ మహాముని తపస్సు చేసేటప్పుడు ఆయన తపోభంగాన్ని కలిగించాలని ఇంద్రుడు చాలా ఆ రేతస్సు ఒక పొదలో పడి 2 భాగాలైనప్పుడు ఒక పురుష సంతానము ఒక స్త్రీ సంతానము కలుగుతుంది. ఆ పురుషుడే కృపుడు, స్త్రీ కృపి. ఏమైనా భీష్ముడు ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ ద్రోణాచార్యునికి ఈ కృపికి కలిగిన సంతానమే అశ్వత్థం. ఈయన ఇంకా మహాబలపరాక్రమవంతుడు, వరప్రసాద్. ఈయన ఎవరు యుద్ధంలో చంపలేదు. కౌరవ పాండవ యుద్ధము అయిన తరువాత బ్రతికిన వాళ్ళల్లో తక్కువ మందిలో ఇతను ఒకడు. ఇంకా వికర్ణుడు దుర్యోధనుడి తమ్ముడు, జయద్రథుడు. కౌరవులు 100 మంది మగపిల్లలు. వీళ్ళందరూ త్యక్త జీవితా, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను నా కోసము త్యాగం చేస్తున్నారు. యుద్ధము చేయాలని సంకల్పించి ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధాన్ని ముందుకు తీసుకొని పోతా ఉండేది నేనే. నా కోసము చూడు 11 అక్షౌహిణీల సైన్యము మోహరించి ఉంది. వాళ్ళ
ప్రాణాలు ఇస్తున్నారు నా జయం కోసం. ఎంతో మంది త్యాగం చేస్తున్నారు. వాళ్ళల్లో ఘనమైన వారు చూడు ఎవరెవరు? మీరు ఉన్నారు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామున్నాడు, వికర్ణుడున్నాడు, సౌమదత్తి, జయద్రథుడు. ఈ విధంగా అన్యేచ బహువ శూర, అనేక మంది శూరులు. బహువ శూర, బహు అంటే చెప్పలేనంత మంది. మదర్తే త్యక్త, ఎలా చేస్తున్నారు? నానా శస్త్ర ప్రహరణ, అనేక శస్త్రాలను చేతుల్లో పట్టుకొని వాటిని ఉపయోగించే దాంట్లో మంచి నైపుణ్యం కలిగి, సర్వే యుద్ధ విశారద, ఈ యుద్ధం అనే దానిలో వాళ్ళు సర్వశక్తులు ఒడ్డుతున్నారు నా కోసము అని చెప్పి, యుద్ధ విశారద, విద్యం అనే ఒక రంగములో, విశాలమైన ఈ భూభాగములో మిక్కిలి చాతుర్యము కలిగి ఉండాలి. విశారదులై ఉన్నారు, అందులో విశాలమైన నైపుణ్యము కలిగి ఉండాలి అని చెప్తూ ఈ దుర్యోధనుడు భీష్మునితో ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఓ దుర్యోధన, అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం విధమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం, పర్యాప్తము, అపర్యాప్తం. పర్యాప్తము అంటే మితము కలిగినది, చెప్పడానికి, లెక్కించడానికి, చూడడానికి అలివి కలిగినటువంటి దాన్ని పర్యాప్తం అంటారు. మితముగా ఉండేది. ఇంకా అపర్యాప్తం అంటే అమితము, చెప్పడానికి వీలు లేనంత. ఒక చెరువులోనో, కుంటలోనో, బావిలోనో, ఒక సరస్సులోనో, ఒక నదిలోనో నీరు చెప్పడానికి, చూడడానికి వీలుగా పరిమితంగా ఉంటది. అదే సముద్రము లేకపోతే నీరు అపరిమితం, చెప్పడానికి వీలుండదు. దాని లోతు ఎంత ఉందో, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఎంత విస్తరించి ఉందో చెప్పలేము. అపర్యాప్తము అంట. అట్లే ఆకాశము, అందులో ఉండే నక్షత్రాలు అపర్యాప్తం, మనం చెప్పలేము ఎన్నున్నాయో. ఆ విధంగా 15 కోట్లు కలిస్తే ఒక పాలపుంత, అట్లా పాలపుంతలు ఎన్నో ఉన్నాయంట, చెప్పలేనండి. ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు, అపర్యాప్తంగా ఉన్నాయి. ఇంత పరిమితిలోనే వ్యాపించి లేవు. ఓ దుర్యోధనుడు, ఓ ద్రోణాచార్య, ఓ మహానుభావ, ఓ ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం. పరిమితము లేకుండా అపరిమితంగా భీష్మునితే రక్షింపబడి ఉంది మన బలం. చెప్పినాం మనం. అస్మాకం అంటే మన యొక్క, మనది అని అర్థం. మన యొక్క సైన్యము అపర్యాప్తం, పరిమితము లేకుండా ఎంతో విశాలంగా గొప్పగా వ్యాపింపబడి ఉంది. అంత గొప్ప సైన్యాన్ని భీష్ముడు రక్షిస్తుంది. మరియు పర్యాప్తం ద్విదితమే తేషాం బలం భీమాభిరక్షితం. ఇదం ఈ సైన్యం అయితే, ఇప్పుడు చూసిండే సైన్యాన్ని గురించి చెప్తున్నాడు, పాండవ సైన్యాన్ని. ఈ సైన్యం అయితే ఉందే అంటే పాండవ సైన్యం అయితే ఉందే అది పర్యాప్తం, మితముగా, స్వల్పముగా ఉంది, పర్యాప్తంగా ఉంది. నేను ఇప్పుడు చూసిండే పాండవ సమూహం, పాండవుల మేలు కోరి యుద్ధము చేయడానికి వచ్చిన వారి యొక్క సమూహము తక్కువగా ఉంది, పర్యాప్తంగా ఉంది. మనది అపర్యాప్తం, ఇంత అని చెప్పడానికి లేకుండా ఉంది. ఇంత అని చెప్పడానికి లేకుండా ఉండే మన సమూహంలో ఉండే వాళ్ళందరూ నా జయము కోసం, విజయం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉండారు. ఇంతమందికి నాయకుడిగా భీష్ముడు ఉన్నాడు. ఇప్పుడు
మంచి మాట చెప్తున్నాడు ఈయన. ఏం చెప్తున్నాడు? ఇంత గొప్పదైన సైనిక సమూహమునకు నాయకునిగా, ఒక సర్వాధ్యక్షునిగా, సేనాపతిగా ఎవరున్నారు? మనకు భీష్ముడు ఉన్నాడు. పాండవ సైన్యానికి, ఆ సైన్యాన్ని రక్షిస్తూ సేనాపతిగా భీముడు ఉన్నాడు. ఈ విధంగా మనకు సహాయపడే భీష్ముని సమూహాన్ని మనం కాపాడుకోవాలి, భీష్ముని కాపాడుకోవాలి. ఈ మాటను దుర్యోధనుడు తర్వాత ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓ ద్రోణాచార్య, మన సైన్యాన్ని భీష్ముడు కాపాడుతున్నాడు కదా, ఇప్పుడు భీష్ముని కాపాడే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. ఎందుకుంది మన అందరిపైన? ఆయన మహాయోధుడు. ఆయన ఉంటే మన జయానికి ఏ విధమైన ఆటంకము ఉండదు, మనమే విజయులం అవుతాం. ఆయన ఒక్కడు లేకపోతే మనకు పరాజయం అవుతాది. కాబట్టి మనం ఆయన్ను శ్రద్ధగా కాపాడుకోవాలి చెప్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవతః సర్వ ఏవ హి సర్వులు, మన సమూహములో ఉండే ప్రతి ఒక్కరూ, సర్వేషు సమస్తమైనటువంటి ఆ సైన్యానికి నాయకుడు భీష్ముడు కాబట్టి మనము భీష్ముని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి ఆయన్ను? మన సేనలో మహాయోధుడు, పరాక్రమవంతుడు కాబట్టి. అయనేషుచ అంటే ఏమర్థము? ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుని దగ్గరికి వెళ్ళి ఆయన చూసొచ్చినటువంటి ఆ పాండవుల యొక్క సమూహాన్ని గురించి చెప్తూ, ఇప్పుడు అదే దారిలో నిలబడి అక్కడే ఉండి ద్రోణాచార్యుని దగ్గర ఉండి, అయనే శుచ అంటే ఆ ప్రాంతంలోనే ఉండి, ఆ మార్గములోనే ఉండి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సర్వేషు యథాభాగమవస్థిత, సర్వేషు మొత్తము, అందరూ, సమస్తమైన అశ్విక బలము, గజబలము, అంగబలము, రథబలము, మొత్తం మన సమూహాలన్నీ కూడా ఏమి చేయాలి? యథాభాగా అంటే ఆ భీష్మాచార్యుని యొక్క ప్రాంతాన్ని, ఆయన ఉండే చోటున ఆ భాగాన్ని, మవస్థిత ఎవరైతే స్థితులై ఉండారో, అక్కడ యుద్ధము చేయాలని ఎవరైతే నిలబడి ఉండారో భీష్మాచార్యుని వర్గములో, వారందరూ భీష్మమేవాభిరక్షంతు, భీష్ముని అన్ని దిక్కుల నుండి కాపాడాలి, భీష్ముని రక్షించుకోవాలి మనం అందరము అని చెప్తున్నారు. ఈ భీష్ముడు కూడా అక్కడ ఉండి వింటున్నాడు ఈ మాట. ఏం మాటలు? దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి పోయి, పాండవ సమూహములు ఎవరు బలవంతులు ఉన్నారు, మన సమూహంలో ఎవరు బలవంతులు ఉన్నారు అని చెప్పేటప్పుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి భీష్ముడు కూడా ఈ మాటలు వింటున్నాడు. ఏం మాటలు? ఈ దుర్యోధనుడు చెప్పాడు. ఇప్పుడు చివరిగా దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు? మన మొత్తము సైన్యానికి, అన్ని రకాల విభాగాలలో ఉండే సైనికులకు నాయకుడు భీష్ముడు. ఈ భీష్ముడు సామాన్యమైన వాడు కాదు, అతి బల పరాక్రమవంతుడు. ఈయన్ను మనం రక్షించుకోవాలి. ఎవరు ఇతని పైన అటాక్ చేయకుండా అన్ని భాగాలలో ఉండే ప్రధానమైన వారు ఇతన్ని రక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరితో? ద్రోణాచార్యుడు. అప్పుడు వెంటనే ఈ మాటలు విన్నాడు భీష్ముడు. ఈ దుర్యోధనుడు చెప్పే మాటలు విని వెంటనే అత్యుత్సాహపడతాడు.
ఇప్పుడు నా గురించి గొప్పగా వేరే వాళ్ళతో చెప్పేది నేను విన్నాను అనుకో, నా ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మన శరీరంలో నాళ్ళన్నీ పులకిస్తాయి. ఇప్పుడు ఈ గురువంశంలో మహావృద్ధుడు, మహాజ్ఞాని, తపస్సంపన్నుడు, ఒక మాట కోసము కట్టుబడి జీవించే మహనీయుడైన భీష్ముడు ఆ మాటలు విని వెంటనే అత్యుత్సాహంతో దుర్యోధనునికి ధైర్యం కలిగేకి ఇంకా యుద్ధానికి నేను సిద్ధమని చెప్పి శంఖం పూరిస్తాను. ఇక్కడి నుంచి ఎవరెవరు శంఖాలు పూరించిండేది, ఏ విధంగా ముందుకు పోయిండేది యుద్ధంలో, ఆ తరువాత అర్జునుడు కృష్ణుని ద్వారా ఏం పొందాడు అనేది మనం చెప్పుకున్నాము. మేము మా కుమారుని తీసుకొని కేరళకు పోవాలి, ప్రయాణం కావాలి. చంద్రప్ప స్వామి, మీరు కొద్దిసేపు నడిపించండి. ఇంకా